టీవీ ఆడియన్స్ నెమ్మదిగా దూరమైపోయే కొద్దీ ఈటీవీ వాళ్ళు గాని, జీటీవీ గాని రకరకాల టీవీలు వాళ్ళందరూ కూడా జెమినీ గాని అందరూ గూడా పనికిమాలినటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి కుళ్ళు కామెడీ చేసి, బూతు జోకులు చేసేసి, జబర్దస్త్‌ని లేపోతే ఆ పండగ కార్యక్రమాన్ని కలిపేసుకొని చేసేటువంటి కార్యక్రమాలు రకరకాలున్నాయి. పేర్లు గూడా నాకు సరిగ్గా తెలీదు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ కైండ్ ఆఫ్ షోస్ చాలా ఉన్నాయి. ఈటీవీ గాని, ఇప్పుడు ఒక టీవీలో మరి జీటీవీయో మరిది ఈటీవీయో నాకు తెలీదు గానీ 'ఫ్యామిలీ స్టార్' అనేటువంటి ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌లో 'సుడిగాలి సుధీర్' రంభ అక్కడ గెస్ట్‌గా వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి మరి రంభ అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు నాలాంటి ఈవి సత్యనారాయణ ఫ్యాన్‌కి ఆ ఒక్కటే అడక్కుంటది గానీ, మిగతా వాళ్ళకి ఎక్కువగా గుర్తొచ్చే మూవీ 'బావగారు బాగున్నారు'. 'బావగారు బాగున్నార'తోని రంభ చాలా ఫేమస్ అయింది. అయితే ఆ మూవీకి సంబంధించిన ఒక సీన్, ఆ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే, అసలు రంభ తన కాబోయేటువంటి భార్యకి చెల్లవుతుందని హీరోకి తెలీదు. తెలియకపోయేసరికి అనుకోకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటంటే, రంభ అట్లా ఎంట్రన్స్ ఇస్తది. అప్పుడే శివుడు గుడికెళ్తాడు. నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడడం అనేది ఆనవాయితీ. ఆహ్, ఆహ్, శివుడి భక్తులు గుడికెళ్ళినప్పుడు అట్లా చూస్తుంటారు. మీకు తెలిసే ఉంటది. అలా చూస్తున్నటువంటి టైంలో ఇలా చూసినప్పుడు రంభ కనపడతది. అర్రె! ఏంటి తనొచ్చింది లేదులే నా భ్రమ అయ్యి ఉంటదని మళ్ళీ చూస్తాడు. చూడగానే మంచి మ్యూజిక్ బావగారు బాగున్నారా? అని బావగారు బాగున్నారా? అని మళ్ళీ అంటది. బావగారు బాగున్నారా? అని అట్లా. సో, అక్కడితో ఇంటర్వెల్ బ్యాంగ్ పడతది. చాలా పెద్ద హిట్ సీన్ ఆ సీను. ఆ సినిమా పోయింది గానీ సీన్ చాలా పెద్ద హిట్. ఫేమస్ కూడా అందరికి గుర్తుంటది. అయితే అప్పట్లో పెద్ద ఇష్యూ జరగల దీని గురించి. పొలిటికల్‌గా గాని, మతపరంగా గాని నందీశ్వరుడి కొమ్ముల మధ్యలోంచి చూసినప్పుడు శివుడు కనపడితే ఒక మంచి దర్శనం అనేది చాలా మంది చాలా పవిత్రంగా ఫీల్ అయ్యేటువంటి కాన్సెప్ట్. అదే టైంలో శివుడు కనపడకుండా అమ్మవారు కనపడ్డారేంటి అంటాడు చిరంజీవి. అది డిజైన్ చేసాడు 'జేఎన్‌సీ పరంజి' డైరెక్టర్. సో, బానే ఉంది. అప్పటి వరకు పెద్ద కాంట్రోవర్సీ అవ్వల. అయితే 'రంభ' ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిందో, మరి ఇదివరకు కూడా వచ్చిందో జడ్జో ఏమో గాని మొత్తానికొచ్చింది. ఈ కార్యక్రమంలో 'సుడిగాలి సుధీర్' ఆ సీన్ రీక్రియేట్ చేసాడు. ఒక బొమ్మ పెట్టి నందీశ్వరుడిని అట్లా చూసినప్పుడు శివుడు కనపడాల్సింది అమ్మవారు కనపడుతున్నారేంటి అనే ఒక మాట అనడం అనేది జరిగింది. అన్నప్పుడు ఏం జరిగిందంటే, దాన్ని విపరీతంగా అది వెంటనే వైరల్ అయిపోయింది. కాంట్రోవర్సీ అయిపోయింది. అది చాలా పెద్ద రచ్చయింది. ఇప్పుడు 'సుడిగాలి సుధీర్‌ని' అరెస్ట్ చేయాల్సిందే అని చాలా మంది ఈ హిందూయిజంకి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద విపరీతమైన డిమాండ్ చేస్తున్నారు. ఇదేమో మూవీ నుంచి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ గదా! మేము కావాలని శివుడినో ఇంకొకడినో చేసింది కాదు అనేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్. క్షమాపణ గూడా చెప్పినట్టున్నాడు సుధీర్. నాకు గురించి ఐడియా లేదు గానీ. ఇది బేసిక్‌గా అసలు ఏంటి? ఎందుకు జరిగింది? చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు సుధీర్ మీద ఇంత లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి? హిందూయిజంకి సంబంధించిన వాళ్ళు ఎందుకు సుధీర్ మీద అరెస్ట్ చేసేటువంటి వరకు వెళ్ళేలా ఉన్నారు? అసలు ఏం జరిగింది ఇష్యూ ఒకసారి చెప్పంటే నేను దాని గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నానన్నమాట. ఇది అంటే ఒక మతానికి నాకు ఏంటంటే నేను ఏ మతాన్ని పెద్దగా ఇష్టపడకపోయినా, దేన్ని పెద్ద ఫాలో అవ్వకపోయినా, పెద్దగా అసలు ఫాలో అవ్వకపోయినా, ఏథిస్ట్ అయినా గూడా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ఒక ముస్లింకి సంబంధించిందో అంటే నాకు ఒక ముస్లిము, ఒక హిందూ, ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఇట్లాంటి వాటికి నేనెప్పుడు యాంటీ ఫీల్ గాను. అది వాళ్ళ వ్యక్తిగత థింగ్. కానీ ఒక దేవుడిని చూపించినప్పుడు ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన హీరో 'కమల్ హాసన్.' 'కమల్ హాసన్' మూవీ ఉంది కదా! బ్యాచిలర్‌గా ఉంటాడు. 'బ్రహ్మచారి' మూవీ ఏదో. ఆ మూవీలో ఎక్కువగా శివుడి వేషం వేసుకొని కమల్ హాసన్ చేయటం గాని, అవి చాలా ఆహ్, అంటే నాకేమి మనోభావాలు హర్ట్ అవ్వవు గానీ, ఎవరి దేవుడిని గూడా స్క్రీన్ మీద కామెడీ చేయాల్సిన అవసరం లేదు గదా! అనిపిస్తది. 'బన్నీ' మూవీ ఉంది. ఆ మూవీలో యేసుక్రీస్తుని కామెడీ చేస్తాడు. బన్నీ ఆ వేషం వేసుకుంటాడు. ఆ వేసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమరు ప్రభువా దీనికోసం నేను సహాయం తీసుకున్నాను క్షమించని. అంటే అక్కడ ఒక డిస్క్లైమర్ లాగిచ్చి అక్కడ కాస్త లెవరేజ్ తీసుకున్నారు. అది గూడా చేయడం తప్పే నా దృష్టిలో. బట్ అల్లాగైతే అసలు రూపమే ఉండదు కాబట్టి కామెడీ చేయలేరు. అది వేరే రకాలుగా హర్ట్ చేస్తారు. సో, సినిమా పరంగా దేవుళ్ళని పట్టుకొచ్చి వాటిని కామెడీ చేయాల్సినటువంటి అవసరం లేదని నా ఫీలింగు. 'బావగారు బాగున్నారు' టైంలో ఎవడు పట్టించుకోలేదు. అది గూడా తప్పే. అప్పుడు జరిగింది గూడా తప్పే. అప్పుడు ఎవరు క్వెషన్ చేయలేదు. మేబీ మనకు తెలీదేమో మరి. మేమే చిన్నప్పుడు వచ్చింది ఆ మూవీ. సో, ఇది ఓవరాల్‌గా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇది. ఏ మతానికి ఎస్పెషల్లీ మతం పక్కన పెడితే దేవుళ్ళకి, మతాలకు సంబంధించిన దేవుళ్ళకి హిందూయిజంలో అయితే బోలెడు మంది దేవుళ్ళున్నారు. ఎవరి గురించి సినిమాల్లో ఎత్తి వాటి మీద కామెడీ చేస్తుంటే అది చేస్తే గాని మనం నవ్వుకోలేనంత పరిస్థితి ఉండదేమో నా ఫీలింగు. అయితే స్టాండ్ అప్ కామెడీస్‌లో ఎప్పుడన్నా ఒక మతం గురించి లేకపోతే ఒక దేవుడి గురించి కామెడీ చేస్తే అది ఇమాజినేషన్‌లో కాబట్టి పర్వాలేదనిపిస్తది. కానీ ఈ సినిమాల్లో ఏంటంటే ఆ వేషధారణలు చూపించి ఒక కృష్ణుడు లాంటి వేషం వేసి, లేకపోతే జీసస్ లాంటి వేషం వేసి, లేకపోతే మసీదుకెళ్తున్నటువంటి ఒక అల్లా లాంటి వేషం వేసి, వాళ్ళని కించపరిచేలాగా అంటే కావాలని చేయడం అనేది చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. అలాంటి వాటికి నేను కంప్లీట్‌లీ వ్యతిరేకం. ఏదైనా ఒక సరదా పంచో, ఒక చిన్న డైలాగ్ అలాంటి వాటిని మనం గూడా ఫ్రీగా తీసుకోవచ్చు గానీ, సరే ఇది ఈ ఈ పర్టిక్యులర్ ఇష్యూ వరకు అయితే ఆ 'రంబో' వస్తుంది కాబట్టి ఆ సీన్‌ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అనుకోకుండా అది ఒకసారిగా మిస్ ఫైర్ అయినట్టు నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది. కేసెస్ అయితే ఫైల్ అవుతున్నాయి అంటున్నారు. మీకేమైనా ఇన్ఫో ఉంటే కామెంట్ చేయండి.